ఫ్రెండ్స్, జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ బైక్స్ కానీ ఎందుకు కొనాలనుకుంటాం? మనం అమౌంట్ సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బైక్స్ కొంటాం అనమాట. ఎలక్ట్రిక్ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ. సో ఎవరైనా సరే డైలీ ఒక 30-40 తిరుగుతున్నారంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెళ్తున్నారు ప్రెజెంట్ డేస్లో. అలా కాకుండా తక్కువ తిరగాలనుకున్న వాళ్ళకి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలి అంటే బడ్జెట్ సరిపోదు అనమాట. సో కొందరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా ఓలా, ఏథర్, టీవీఎస్ కానీ తర్వాత వీదా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు అనమాట. ఎందుకంటే అవి ఎక్స్షోరూమ్ ప్రైస్ కానీ ఆన్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,00,000 నుంచి 1,50,000 పైన ఉన్నాయన్నమాట. సో అంత డబ్బులు పెట్టి వీళ్ళు కొనలేరు. డబ్బులు సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంత డబ్బులు పెట్టాలంటే మనకు పెట్టిన డబ్బులు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసము బడ్జెట్ తక్కువ ఉంది, చాలా టైట్గా ఉంది, మేము అంత డబ్బులు పెట్టలేని వాళ్ళ కోసం అనేసి ఉద్దేశంతో కేషన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకురావడం జరిగింది అనమాట. సో షోరూమ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో కేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్. సో అడ్రస్ వచ్చేసి మన మోరియన్ తెలుసు కదా, కర్నూలులో ఉన్న వాళ్ళందరికీ మోరియన్ ఎక్కడుందో తెలుసు. మోరియన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, దాని పక్కనే కేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించింది అనమాట. ఇందులో వీళ్ళు దాదాపుగా 4 to 5 మోడల్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ని అమ్ముతున్నారు బడ్జెట్లో. సో దాంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి 1,00,000 రూపాయలకే 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్ముతున్నారు. ఇవి మేజర్గా ఎవరు ప్రిఫర్ చేయాలి అంటే, సో ఎవరికైతే బడ్జెట్ టైట్గా ఉంది, ఎక్కువ తిరగము, లేదా ఒక ఆల్టర్నేట్ ఒక స్పేర్గా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో మోడల్స్ ఏంటివి, నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటివి, తర్వాత సర్వీస్ గురించి, స్పేస్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇక్కడ ఎక్కువ హైలైట్ వచ్చేసి 1,00,000 రూపాయలకే 3 వెహికల్స్ అనేసి. సో మోడల్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ T1 మోడల్ ఇది. సో ఇప్పుడు చెప్పే మోడల్స్ అన్నీ నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఎక్స్ట్రాగా మీకు ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, ఆల్రెడీ పెట్రోల్ బైక్ ఉంటుంది, కానీ చిన్న పనులకు ప్రతిసారి పెట్రోల్ బైక్ వేసుకెళ్ళాలంటే దానికి కూడా ఖర్చు అవుతుంటుంది. సో ఆ ఖర్చును సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. లేదా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు అనమాట, అన్నదమ్ములు ఒక 3-4 ఉండొచ్చు, సో సిస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళకి కావాలన్నా కూడా స్పేర్గా తీసుకోవాలనుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 48 volts 30 ampere అనమాట. టోటల్ దీంట్లో 4 బ్యాటరీస్ అయినా వస్తాయన్నమాట. బ్యాటరీ కెమిస్ట్రీ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు వాడేది లిథియం అయాన్ బ్యాటరీస్ కాదు ఫ్రెండ్స్, గ్రాఫిన్ బ్యాటరీస్ అనమాట. ఎందుకు అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఫస్ట్ ప్రెజెంట్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 48 volts 30 amps. అండ్ రేంజ్ విషయానికి వస్తే వీళ్ళు క్లైమ్ రేంజ్ ఒకటి చెప్పి ట్రూ రేంజ్ అనేది లేకుండా మీరు ఎలాగైనా నడపండి. సో ఎలా నడిపినా ఖచ్చితంగా అయితే మినిమం 40 kilometers per ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. మీరు ఇంకా కొంచెం చూసి నడిపితే 50 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో రఫ్ కొట్టినా కూడా 40 kilometers ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. సో గ్రాఫిన్ బ్యాటరీస్ కాబట్టి ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళు 4 ampere ఛార్జర్ అయితే ఇస్తున్నారు. సో ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 8 to 9 hours ఛార్జింగ్ టైం ఇది. అండ్ వ్యారంటీ విషయానికి వస్తే దీంట్లో ఎస్పెషల్లీ నాన్ రిజిస్ట్రేషన్ మోడల్స్కి వచ్చేసి ఛార్జర్కి వాటికి వచ్చేసి జనరల్గా వేరే కంపెనీ 6 months మాత్రమే వస్తాయన్నమాట. బట్ ఇక్కడ కేషన్ ఎలక్ట్రిక్స్ వాళ్ళు వచ్చేసి సో టోటల్గా అన్నిటికీ 1 year ఇస్తున్నారు అనమాట. మోటార్ కానీ, బ్యాటరీ కానీ, ఛార్జర్, కంట్రోలర్ 1 year మొత్తం ఇస్తారు. అండ్ కిలోమీటర్స్ పరంగా చూసుకుంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఫ్రెండ్స్. సో 30,000 kilometers అట్లా అలాంటిదంటూ ఏం లేదు. అండ్ ఇన్కేస్ ఫ్యూచర్లో మీరు రీప్లేస్మెంట్ చేసుకోవాలనుకున్నా కూడా సో రీప్లేస్మెంట్ కాస్ట్ అనేది లిథియం అయితే కంపేర్ చేస్తే ఈ గ్రాఫిన్ బ్యాటరీస్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట. బ్యాటరీ రీప్లేస్మెంట్ కాస్ట్ రిలేటెడ్గా మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మీకు 3 vehicles అవసరం లేదు, సింగిల్గా తీసుకోవాలనుకుంటే కూడా ఈచ్ వెహికల్ వచ్చేసి 35,000 పడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ T1 FX. సో ఇది కూడా సేమ్ ఇదే కేటగిరీలో వస్తుంది. సో ఇది కొంచెం బాగుంటుంది. అండ్ అమౌంట్ విషయానికి వస్తే కూడా 1,10,000కి 3 vehicles అనమాట. ఇన్కేస్ మీరు సింగిల్గా తీసుకోవాలనుకుంటే 38,500 ఫ్రెండ్స్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేటింగ్ విషయానికి వచ్చినా కూడా సేమ్ ఇక్కడ ఏం కెపాసిటీ ఉంటుందో అదే బ్యాటరీ అనమాట. సో 48 volt 30 amp అవర్ అనమాట. దీంట్లో 4 బ్యాటరీస్ సపరేట్గా వస్తుంటాయి. సో రేంజ్ కూడా సేమ్ 40 kilometers ఎలా నడిపినా వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైం 8 to 9 hours. వ్యారంటీ విషయానికి వస్తే మోటార్, బ్యాటరీ, ఛార్జర్ కంట్రోల్ మీద 1 year వస్తుంది. సో బండి అయితే ఇది ఫ్రెండ్స్. సో లుక్స్ పరంగా, డిజైన్ పరంగా చూసుకున్నా, బిల్ట్ క్వాలిటీ మీకు ఈ ప్రైస్ తగ్గట్టుగా చాలా బెటర్గా ఉంటుందన్నమాట. ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్కువ మరి తక్కువకి ఇస్తున్నారు కదా అని మరి చీప్ క్వాలిటీ అయితే కాదు, బాగుంది. అండ్ వచ్చేసి DRL హెడ్ ల్యాంప్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇండికేటర్స్ ఇక్కడ కింద ఉంటాయి. ఇది కూడా DRL ఫ్రెండ్స్. సో ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 10 inch అల్లాయ్ వీలు, డిస్క్ బ్రేక్ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ కూడా వచ్చేసి డిస్క్ బ్రేక్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మోడల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ కలర్కి మాత్రమే డ్యూయల్ డిస్క్ వస్తుంది అనమాట. ఇదే మోడల్కి వేరే కలర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి BLDC హబ్ మోటార్ అయితే పెట్టారనమాట. హబ్ మోటార్ రేటింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి నాన్ రిజిస్ట్రేషన్ మోడల్ కాబట్టి మీకు ఎక్కువ రేటింగ్ అయితే ఉండదు అనమాట. ఎంత అవసరం ఉంటుందో అంతే పెడతారనమాట. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వచ్చినా కూడా నాన్ రిజిస్ట్రేషన్ మోడల్. సో మాకు లిమిట్స్ ప్రకారమే పెడతారనమాట, ఇంత అనేది ఉండదు. సో దానికి నామ్స్ ప్రకారమే టాప్ స్పీడ్ ఉంటుంది.
బడ్జెట్లో కూడా మనకు బూట్ స్పేస్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. సో బూట్ స్పేస్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, సో ఛార్జర్ పెట్టుకున్నా కొంచెం స్పేస్ అయితే ఉంది, సరిపోతుంది. సో మనం ఎక్కువ లాంగ్ జర్నీస్కి వెళ్ళాం కాబట్టి ఛార్జర్ ఇంట్లో పెట్టేసి వాడుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఎంసీబీ ఇక్కడ. ఫ్రెండ్స్ స్విచెస్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. మోడ్స్ వచ్చేసి 3 మోడ్స్ ఉన్నాయి, 1 to 3 మోడ్స్ ఇవి. ఇది లైట్ ఆన్ ఆఫ్కి ఇది. అండ్ ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ అనమాట. ఈ బడ్జెట్లో కూడా క్రూజ్ కంట్రోల్ అయితే ఆప్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి హారన్ ఇండికేటర్స్ ఇవి. ఇది హై బీమ్, లో బీమ్. అండ్ వచ్చేసి పార్కింగ్ అనమాట. మనము బండి ఆన్ చేసినప్పుడు కూడా ఎవరైనా సరే తెలియక సౌండ్ రాకున్నప్పుడు రైజ్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రాబ్లం రాకున్నప్పుడు ఇది ఆన్ చేసి రైజ్ చేస్తే బండి రైజ్ అవ్వదు, రన్ అవ్వదు అనమాట. సో డిస్ప్లే విషయానికి వస్తే సో ఇది వచ్చేసి కలర్ డిస్ప్లేనే. సో నార్మల్ డిస్ప్లే, ఇది ఎల్సీడీ డిస్ప్లే కాదు. సో దీంట్లో మనకి స్పీడ్ వస్తుంది, ట్రిప్ వస్తుంది, అండ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగినాం అనేసి. అండ్ వచ్చేసి బ్యాటరీ ఇండికేటర్ అనమాట, పర్సంటేజ్ ఇచ్చిన బెటర్. అండ్ ఇక్కడ వచ్చి స్లైడింగ్ సింబల్ ఇది. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి కప్ హోల్డర్ ఉంది. సో మనకి ఏదైనా సరే థింగ్స్ పెట్టుకోవాలన్నా, పర్స్ పెట్టుకోవాలన్నా, చిన్న చిన్న పౌచ్ పెట్టుకోవాలన్నా చాలా ఈజీ అనమాట. వచ్చేసి కీ కంపార్ట్మెంట్ ఇది. సో ఇది వచ్చేసి ఫిజికల్ కీస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం స్మార్ట్ కీ అనమాట. ఇది లేకున్నప్పుడు దీంతో కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే చాలా సఫిషియెంట్ ఉంది. మీరు కూరగాయలు పెట్టుకోనికి కానీ, ఏదైనా సరే సంచి పెట్టుకోనికి, వాటర్ క్యాన్, సిలిండర్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్. ఫ్రెండ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా చాలా డీసెంట్ ఉందన్నమాట. నాకు తెలిసినంతవరకు ఇది 165 to 170 mm ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో పెద్ద బ్రేకర్స్ కూడా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ మీ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే కూడా, సో నా హైట్ 5'8" ఉందన్నమాట. సో వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటర్గా ఉంది. సీటింగ్ పొజిషన్ షార్ప్ టర్న్స్ దగ్గర కూడా తగ్గుతున్నాయి మనకి. అలాంటప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ ఇద్దరు 2 సైడ్ అయితే ఈజీ కంఫర్ట్గా కూర్చుంటారు ఫ్రెండ్స్. సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి S25i ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ వచ్చేసి సేమ్ మనకు వెస్పా లుక్లో ఉంటుంది అనమాట. ఎవరైనా సరే అమ్మాయిలకి ఎస్పెషల్లీ వెస్పా మోడల్ రిలేటెడ్ చాలా ఇష్టం ఉంటుంది. సో ఆ లుక్లో కావాలి మనకు, నాన్ రిజిస్ట్రేషన్ మోడల్ ఎలక్ట్రిక్ కావాలి, డైలీ కాలేజ్కి వెళ్ళి రావడం కానీ, చిన్న చిన్న పనులకు కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు. లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇది, ఇండికేటర్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇది కూడా వచ్చేసి 10 inch అలా వీళ్ళ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రెండ్స్. బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే వీల్స్ వచ్చేసి 10 inch వీల్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్టీల్ వీల్ అనమాట. ఇందులో BLDC సబ్ మోటర్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా ఫ్రంట్ గ్లో బాక్స్ అనేది ఉంది చూడండి. సో ఏదైనా సరే థింగ్స్ పెట్టుకోవాలనుకుంటే ఇది పెట్టేసి ఇలా క్లోజ్ చేసేస్తే అయిపోయి. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ మోడల్కి వచ్చేసి బూట్ స్పేస్ అనేది ఎక్కువైతే లేదు, ఓన్లీ ఛార్జర్ని క్యారీ చేసుకునేకైతే ఉంది. సో మీరు ఎక్కువ తిరగమనుకున్నప్పుడు ఛార్జర్ని పక్కన పెట్టేసుకొని థింగ్స్ పెట్టుకోవచ్చు. లేదా ఫ్రెండ్స్ బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో వచ్చేసి 60 volt 30 ampere అనమాట. అంటే మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.8 kWh వస్తుంది బ్యాటరీ. అండ్ రేంజ్ విషయానికి వస్తే మీరు ఎలాగైనా నడపండి, ఖచ్చితంగా అయితే 50 km వస్తుంది. నార్మల్ నడిపితే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సో రేంజ్ విషయంగా అయితే డిస్పాయింట్ అవ్వరు. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మ్యాక్సిమం 8 hours ఛార్జింగ్ అయితే ఫుల్ అవుతుంది. 0 to 100 4 ampere ఛార్జర్ అయితే ఇస్తున్నారు. వ్యారంటీ విషయానికి వస్తే ఛార్జర్, మోటార్, కంట్రోలర్ మీద వచ్చేసి 1 year వ్యారంటీ ఉంది. ప్రైస్ విషయానికి వస్తే దీంట్లో ఎక్స్షోరూమ్ ఆనోడ్ అంటే ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్ 45,000 ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా చెప్పిన ప్రైస్ వచ్చేసి 1,03,000 మోడల్స్ చెప్పాం కదా. సో దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. ఇది 45,000 rupees ఒక పీస్ అనమాట, అంటే ఒక వెహికల్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి SE3 ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ అనమాట. సో ఇక్కడ ఉన్న మోడల్స్ అన్నీ కూడా ప్రతి మోడల్ డిఫరెంట్ డిజైన్తో ఉన్నాయన్నమాట. సేమ్ మోడల్స్లో సేమ్ డిజైన్తో ఉండవు. సో ఈ డిజైన్ కొంచెం ఫ్యూచరిస్టిక్ ఉంది చూడండి. ఫ్రంట్ వచ్చేసి కనెక్టెడ్ DRL ఉంది. మనకు రీసెంట్గా వచ్చిన జూపిటర్ ఉంది కదా, సో ఆ మోడల్ లాగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి డ్యూయల్ టోన్ ఫినిష్ లాగా ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేకే, అండ్ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ చూపిస్తాను. సస్పెన్షన్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 10 inch వీల్స్ అనమాట. ఫ్రంట్ అలాయ్ వీల్ ఉంది, ఇక్కడ వచ్చేసి స్టీల్ వీల్ ఇది. సో బ్యాక్ రెస్ట్ కుషనింగ్ కూడా ఇది చాలా బాగుంది. సో ప్రాబ్లం లేదు, చిన్నపిల్లలకి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట ఆడుకొని వెళ్ళేటప్పుడు కానీ. ఫ్రెండ్స్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే చూడండి. సో ఇది కూడా సో మీరు కంఫర్ట్గా నడపాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి నడపాలి, కూర్చొని నడపాలి. అండ్ ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే చాలా సఫిషియెంట్ ఉంది. మీరు వాటర్ క్యాన్స్ కానీ, సిలిండర్స్ కానీ, కూరగాయలకు సంబంధించి కానీ ఏదైనా సరుకులు పెట్టుకోవాలన్నా చాలా సఫిషియెంట్ ఇది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే కూడా డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్కి వచ్చేసి పిలియన్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ అనేది ఇక్కడ అటాచ్ ఇన్బిల్ట్ ఇచ్చడం జరిగింది అనమాట, సపరేట్ అంటూ ఏం లేదనమాట. అండ్ నెక్స్ట్ కీస్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 types ఆఫ్ కీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్ కీ,
అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్ కీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎఫ్సి అనమాట. ఇది వచ్చేసి మనకు బీవైడీలో ఉంది చూస్తున్నారు కదా, సో ఆ టైప్ ట్యాప్ అండ్ ఆఫ్ అనమాట. ట్యాప్ చేస్తే ఆఫ్ అవుతుంది, మళ్ళీ ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో స్మార్ట్ ఫీచర్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి దీని రిలేటెడ్గా ప్రైస్ కూడా వచ్చేసి 46,000 ఫ్రెండ్స్. సో లాస్ట్ మోడల్కి ఇప్పటికీ ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఏం బెనిఫిట్ అంటే దీంట్లో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి, ఎన్ఎఫ్సి కార్డ్ వస్తుందన్నమాట. ఫ్రంట్ లెగ్ బోర్డ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఫ్రంట్ ఇటు గ్లవ్ బాక్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఎవరైనా సరే మొబైల్ ఫోన్ అలాంటి పెట్టుకోవాలన్నా చాలా స్పేస్ అయితే ఉంది, సేఫ్టీ కూడా ఉందన్నమాట లోపలికి వెళ్తుంచి. ఫ్రెండ్స్ బడ్జెట్లో వచ్చే వెహికల్స్కి బూట్ ఉంటుందో మీకు డౌట్ ఉండొచ్చు అనమాట. బట్ ఏమంటే ఈ మోడల్కి మాత్రము పెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంటే చాలా ఎక్కువ బూటే ఉందన్నమాట. చూడండి, చాలా సఫిషియెంట్ బూట్ స్పేస్ అయితే ఉంది. మీరు ఏ థింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆల్మోస్ట్ సరుకులకు సంబంధించి కానీ ఏదైనా. సో ఫ్రంట్ లెగ్ బోర్డ్ చాలా ఎక్కువ ఉంది, బూట్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఈ బడ్జెట్లో ఇది అనేది కొంచెం బెటర్ డీల్ అవుతుందన్నమాట. ఎవరైనా సరే ఎక్కువ సరుకులు కూరగాయలు తీసుకెళ్లేటోళ్ళు కానీ, లేదా మన మార్కెట్ ఉంటాయి కదా, వాళ్ళకి డైలీ తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. సో అలా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే దీంట్లో కూడా సేమ్ 60 వోల్ట్ 30 ఆంప్ బ్యాటరీస్ అనమాట. సో దీంట్లో రేంజ్ కూడా కన్ఫామ్గా 50 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఫైనల్ మోడల్ వచ్చేసి S1 మోడల్ ఇది ఈ సెగ్మెంట్లో. అండ్ ఇప్పటిదాకా చెప్పిన మోడల్స్ వచ్చేసి టోటల్గా 4 మోడల్స్ చెప్పి 5th మోడల్. అన్నిటితో పోలిస్తే ఇది కొంచెం పెద్ద మోడల్ అనమాట అన్నిట్లో కూడా. సో మీకు వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మనుషులు కొంచెం భారీగా ఉంటారు అనుకున్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు. బడ్జెట్లే ఉంటుంది ప్రైస్ కూడా. సో ఫస్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్ చూద్దాం. సో వీల్స్ వచ్చేసి ఇది వచ్చేసి 12 ఇంచ్ అల్లాయ్ వీల్ అనమాట. అండ్ డిస్క్ బ్రేక్ కూడా ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా డ్యూల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇది. అండ్ బ్యాక్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, సో బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. టోటల్గా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇవి. హబ్ మోటర్ అనమాట ఇది కూడా. అండ్ ఇక్కడ కొంచెం ఇది ఎక్కడ యూజ్ అవుతుంది ఈ హబ్ మోటర్, ఓల్డ్ 4 మోడల్స్తో కంపేర్ చేస్తే ఇది వచ్చేసి ట్యూనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా చేసి ఉంటారు అనమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ కూడా, లోడింగ్ కెపాసిటీ వైజ్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది వేరేతో పోలిస్తే. అండ్ సస్పెన్షన్ కూడా డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ ఇది. అండ్ నెక్స్ట్ సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే, సో సిట్టింగ్ కంఫర్ట్ ఇలా ఉంది. సో ఇది కూడా కొంచెం బెటర్ ఉంది, షార్ట్ రన్స్ దగ్గర తగులుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బాగానే క్లియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి ఇది కూడా డీసెంట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా ప్రీవియస్ మోడల్స్ పోలిసి కొంచెం ఎక్కువ ఉందన్నమాట. డబుల్స్లో లేడీస్ కూర్చున్నా కూడా చాలా సఫిషియెంట్ ఉంది. ఓన్లీ గ్రాబ్ హ్యాండిల్ కొంచెం హైట్ ఇచ్చింటే బాగుండు. బట్ ఏమంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా యాక్సెస్ కింద తీసుకోవచ్చు అనమాట, ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇవి. అండ్ కుషనింగ్ కూడా చాలా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది వచ్చేసి రివర్స్ మోడ్ ఆప్షన్. మోడ్స్ 1 to 3 మోడ్స్, టోటల్ 3 మోడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి లైట్ ఆన్ ఆఫ్ సంబంధించి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి పార్కింగ్ మోడ్ సంబంధించి. ఇండికేటర్స్ సౌండ్ లేదు, హారన్ చాలా లౌడ్గా ఉంది. హై బీమ్ లో బీమ్ సంబంధించి అనమాట. ఊరుకురా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిస్ప్లే. సో డిస్ప్లే కూడా ఇది వచ్చేసి నార్మల్ డిస్ప్లే అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి ఛార్జింగ్ ఇండికేటర్ ఇది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగానేసి ఇక్కడ. అండ్ స్పీడ్ ఎంత వెళ్తుందనేసి, మోడ్స్ వైజ్ ఇక్కడ ఎంత ఉందనేసి ఇది మోడ్. ఫ్రంట్ లెగ్ బోర్డ్ విషయానికి వస్తే కూడా చాలా సఫిషియెంట్ ఉంది. వాటర్ క్యాన్ కానీ సిలిండర్ కానీ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే, సో స్పెక్స్ వచ్చేసి దీంట్లో కూడా సేమ్ 60 వోల్ట్ 30 ఆంపియర్ అనమాట. రేంజ్ వచ్చేసి కన్ఫామ్గా 50 కిలోమీటర్స్ అయితే వస్తుంది మీరు ఎలా నడిపినా కూడా. ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 100 8 అవర్స్లో ఛార్జ్ అవుతుంది. ఇది కూడా ఇప్పుడు చెప్పిన ప్రతి మోడల్, అంటే ఇప్పుడు దాకా చెప్పిన 5 మోడల్స్ కూడా గ్రాఫెన్ బ్యాటరీస్ అనమాట. సో లిథియం అయన్ బ్యాటరీస్ కాదు. అవి ఎందుకు వీళ్ళు ఇక్కడికి వెళ్ళినారనేసి కూడా చెప్తాను లాస్ట్లో. ఫ్రెండ్స్ వారంటీ గురించి చెప్పా కదా ఇందాక, ఎక్స్టెండ్ వారంటీ రిలేటెడ్గా. సో ప్రైజెస్ ఇవి. అవి వచ్చేసి ఓన్లీ మోటార్ అండ్ కంట్రోల్ మీద అనమాట, బ్యాటరీ మీద ఉండదు. దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఫ్రెండ్స్. సో మీరు చూసుకోండి, ఎందుకంటే వారంటీ అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా వాడేసి మాకు చెడిపోయింది ఇవ్వాలంటే అది కూడా ఉండదన్నమాట. కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఓపెన్గా కండిషన్స్ని పెట్టారనమాట, వేరే వాళ్ళు డిస్ప్లే చేయరు కండిషన్స్ రిలేటెడ్గా. అండ్ నెక్స్ట్ స్పేర్స్ పార్ట్ విషయానికి వస్తే కూడా సో ఇవి. సో పార్ట్ నేము అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అనమాట. సో చాలా షోరూమ్స్లో ఇవి డిస్ప్లే చేయరనమాట, వాళ్ళు ఎంత వేస్తే అంతే తీసుకోవాలి. సో దీనికి తగ్గట్టుగా వీళ్ళు ఎక్స్ట్రా 1 రూపీ ఛార్జ్ చేసినా మీరు చూసి అడగొచ్చు అనమాట, ఇది ఇంతే ఉంది కదా ఎందుకు ఛార్జ్ చేస్తున్నారో అడగొచ్చు అనమాట. సో దానికి రిలేటెడ్ వారంటీస్ కూడా ఇచ్చేసారు. అండ్ మీకు ఇందాక చెప్పిన మోడల్స్ అన్నిటి రిలేటెడ్గా వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావాలనుకుంటే జస్ట్ లైక్ ఇవి ఉంటాయి కదా మెటల్ గార్డ్స్ కానీ రిలేటెడ్గా అవి ఎక్స్ట్రా 25 అనమాట దానికి సంబంధించివి. సో మీరు చూడండి, ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి. అండ్ మీకు చెప్పిన వచ్చేసి బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ కాదు కదా, ఇది వచ్చేసి గ్రాఫిన్ బ్యాటరీస్ అనమాట. ఇలాంటివి నేను చెప్పా కదా 48 వోల్ట్స్ 30 ఆంప్స్ అంటే ఇలాంటి 4 పెడతారు. 60 వోల్ట్స్ అంటే ఇలాంటి 5 పెడతారు అనమాట. ఈచ్ వచ్చేసి 12 వోల్ట్స్ అనమాట. 12 4 40, 12 5 60. సో ఆ టైప్లో ఉంటాయి అనమాట. మీకు ఇది ఒక ప్రైస్ వచ్చేసి 3500. మీకు లిథియం అయాన్ పర్చేజ్ చేయాలంటే ఓవరాల్గా పర్చేజ్ చేయాలి.
దాని ప్రైస్ వచ్చేసి మీకు మినిమం 35,000 60,000 దాకా వెళ్తుంది అనమాట నార్మల్వి. అదే మీరు ఏతర్ తీసుకుంటే 80,000 90,000 దాకా కూడా వెళ్తాయి. సో మీరు ఇన్కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే దీన్ని రీప్లేస్ చేయాలనుకున్నా కూడా 4 బ్యాట్స్ మోడల్ వచ్చేసి మోస్ట్లీ 14,000 దాకా వచ్చేస్తుంది. 5 మోడల్స్కి అయితే ఒక ఎక్స్ట్రా 3,500 వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు తిరిగి ఎంత రఫ్ కొట్టినా ప్రాబ్లం ఉండదు అనమాట. ఎందుకు అంటే మీకు రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా వీన్ కంపేర్ టు లిథియం అయన్ చాలా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు మెయిన్గా యూజ్ చేయడానికి కారణం వచ్చేసి వీన్ కంపేర్ టు లిథియం అయాన్ ఇది వచ్చేసి గ్రాఫైన్ అనేది కాలిపోదని చెప్తారనమాట సేఫ్టీ పరంగా కానీ. సో మీకు ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి 1 year వ్యారంటీ అనేసి మీరు బాధపడతారు. సో రిప్లేస్మెంట్ కాస్ట్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు దీంట్లో.